ఈ దేశంలో అన్నం తిని విదేశాల యొక్క పాటలు పాడేవాళ్ళు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎన్జిఓలు నడపడము. అరుంధతి రాయ్ లాంటి వ్యక్తి న్యూయార్క్ టైమ్స్లో వ్యాసం రాస్తుంది. ఒక రామచంద్ర గుహ ఈ దేశంలో వ్యతిరేకంగా వ్యాసం, దేశమంతా రామమయం రామమయం అయోధ్య అని ఇప్పుడు అంటుంటే అతను ఈ మధ్యకాలంలో రాముని నాకు అవసరం లే అన్నట్టుగా వ్యాసం రాస్తాడు. ఇట్లాంటి శక్తులు బర్కా దత్త లేకపోతే ఇట్లా చాలామంది మీకు కనిపిస్తారు. వాళ్ళంతా రకరకాల జర్నలిస్టుల ముసుగులు వేసుకొని, రచయితల ముసుగులు వేసుకొని, ఆచార్యుల ముసుగులు వేసుకొని, ప్రొఫెసర్లాగా నటిస్తూ యూనివర్సిటీలలో ఉండి, తర్వాత ప్రజా ఉద్యమాలు నడిపే వ్యక్తుల్లాగా, తర్వాత కోర్టులలో అడ్వకేట్లుగా ఇంకా కొందరైతే ఇట్లాంటి అనేక రకాల రూపాల్లోకి ఆ దేశ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో దాన్ని తుకుడే గ్యాంగ్ అని పిలుస్తుంటారు ఈ మధ్యకాలంలో ముందుగా. అలాంటివన్నీ పోయినాయి. పోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేశం పట్ల ఉన్నటువంటి ఒక దురభిమానాన్ని, విషాన్ని విదేశాలకు హక్కుతున్నారు. ఈ దేశంలో అసహనం ఉందని మొట్టమొదటి అవార్డు వాపసులు ఇచ్చారు చాలామంది. అవార్డు వాపసు లిస్ట్ చూస్తే మనకు అనిపించింది ఇంతమంది దుర్మార్గులకు అవార్డులు ఇచ్చారు అనిపించింది కొందరు చూస్తే. అదో లిస్టు దొరికింది మనకు నిజంగా చెప్పాలి. నిన్న కూడా జరిగింది అది. అట్లాంటి వాళ్ళు చాలామంది ఈ దేశంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడం అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. స్టాలిన్ అన్నాడు, అంతకుముందు ఏంజిల్స్ అన్నాడు, మనం అధికారంలో ఉన్నా లేకున్నా అధికార పీఠం మీద ఉన్న వాడిని ఎప్పుడు ప్రశాంతంగా ఉండనీయకపోవడమే కమ్యూనిజం అన్నాడు. ఆ రకమైనటువంటి ఒక వాతావరణాన్ని వాళ్ళు లిబరల్ మీడియా రూపంలో, సెక్యులర్ మీడియా రూపంలో దేశంలో తీసుకొని వచ్చారు. ఇదంతా మోదీకి అనుకూలంగా జరిగింది ఒక రకంగా చెప్పాలి. దాంతో ఈ 2 టర్మ్లు కూడా మోదీ అద్భుతంగా తన పని తాను చేసుకుంటూ పోయాడు. దాంతోపాటు ఈ దేశంలో మౌలిక వనరుల కల్పన అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే ఒక 100 కోట్లు ఒక ప్రాజెక్టుకు మనం ఇస్తే దాంట్లో తినే వాళ్ళందరూ పోతే అసలు ప్రాజెక్టుకు 10 కోట్లే మిగులుతున్నాయి ఒకప్పుడు. దాన్ని మోదీ వచ్చిన తర్వాత ఏం చేశాడంటే దాన్ని తగ్గించి ఏంటంటే ఈ మౌలిక వనరులు ఎప్పుడైతే సమాజంలో లేకుండా ఉంటాయో దానివల్ల ఇప్పుడు కోవిడ్ లాంటి ఒక మహమ్మారి వచ్చినప్పుడు ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి దేశం ఎట్లా తట్టుకోవాలంటే దానికి ఉన్నటువంటి ఆ మౌలిక కల్పన వసతుల కల్పన లేకపోతే దేశం ధ్వంసం అయిపోతుంది. కాబట్టి మోదీ చేసింది ఇప్పుడు ఏం పని చేశాడంటే గొప్ప పని, కోవిడ్ తర్వాత 1000 కోట్ల బడ్జెట్ మౌలిక వసతుల కల్పనకి ఇచ్చిండు. అయితే అదంతా మనకి బయట కనిపించదు, మీకు అది ఇప్పుడు కనిపించదు.